జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇవి పెట్టారు అంటే మీకు అపారమైన సంపద, ఐశ్వర్యము మీకు కలిగినట్టే. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. దానికి వివిధ రకాల నివారణలు కూడా ఉన్నాయి. జ్యోతిష్యంలో దాదాపు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సాధారణంగా పిల్లలు నిద్రపోతున్నప్పుడు భయపడితే కత్తెర లేదా కత్తిని దిండు కింద పెట్టుకోవడం మీరు తప్పక చూసి ఉంటారు. కత్తులు మీకు ప్రతికూల శక్తిని రాకుండా నిరోధిస్తాయని నమ్ముతారు. కాబట్టి పిల్లలు నిద్రతో ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే దిండు కింద మరిన్ని వస్తువులు అనేక సమస్యలను వదిలించుకోవచ్చు. ఆ విషయాలు ఏంటో ఇక్కడ చూడండి. మన జీవితము సమస్యలకు పెద్దగా పరిష్కారమే చేయనవసరం లేదు. మన ఇంట్లో ఉండే మసాలా దినుసులను మాత్రమే వాడటం ద్వారా వాటి నుండి కూడా మనము బయటపడవచ్చు. ఈ మసాలా దినుసులకి అంత శక్తి అనేది ఉంది. వెల్లుల్లి రెమిడీ. మీ చుట్టూ సానుకూల శక్తిని వ్యాప్తి చేయడానికి మీరు నిద్రపోయేటప్పుడు మీ దిండు కింద ఎల్లప్పుడూ వెల్లుల్లి రెబ్బలను ఉంచండి. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి బాగా నిద్రపోవడానికి కూడా మీకు సహాయపడుతుంది. అలాగే మీకు చెడు కళలు రావు అని నమ్ముతారు. ఇది సంపదను ఆకర్షిస్తుంది అని కూడా అంటారు. వస్తువు వల్ల కలిగే ప్రయోజనాలు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము మీరు మంచం దగ్గర ఒక గిన్నె పసుపు లేదా దిండు కింద పసుపు లేదా పసుపు కొమ్మును ఉంచినట్లయితే మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. ప్రధానంగా దిండు కింద పెట్టుకుంటే ఏదైనా పనిలో ఆటంకాలు ఎదురైనా, కష్టపడి పనిచేసిన విజయం అనేది రాకపోయినా ఉపశమనం కలిగిస్తుంది. దీంతోపాటు మీరు అపారమైన సంపదను కూడా పొందుతారు. మీకు నిద్ర సరిగా రాకపోతే కారణం ఏదైనా సరే మీ దిండు కింద పచ్చి యాలకులు పెట్టుకొని పడుకోండి. ఇది మీకు గాఢ నిద్రను కూడా అందిస్తుంది. ఇది కాకుండా మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటే అది కూడా పరిష్కారాలను చూపుతుంది. మీరు కూడా రుణ విముక్తి పొందవచ్చు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు మీకు పీడకలలు వస్తే హనుమాన్ చాలీసాను మీ దిండు కింద లేదా సమీపంలో ఉంచడం వల్ల రాత్రి వేళల్లో చెడు కళలు అనేవి రావు. బంగారం లేదా వెండి ఆభరణాలను మీ దిండు కింద తప్పకుండా ఉంచుతారని అంటారు. ఇది జాతకంలో ఉన్న కుజదోషాన్ని తొలగిస్తుందని నమ్ముతూ ఉంటారు. విద్యార్థులు పరీక్షలంటే భయపడితే పుస్తకాలను దిండు కింద పెట్టుకొని నిద్రించండి. ఇలా చేయడం వల్ల విజయము అనేది చేకూరుతుందని అంటారు. నిద్రపోయే ముందు వెండిని తెల్లటి గుడ్డలో చుట్టి దిండు కింద పెట్టుకుంటే రాహుదోషం తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల పీడకలు, మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే రాహు యొక్క దుష్ప్రభావాలు కూడా ఈ పరిహారం ద్వారా తగ్గుతాయి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.